కోయిట్ వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి బయటకు వచ్చిన ఫస్ట్ రోజు అనమాట ఇది. మాకు ఫుడ్ ఏం పెట్టారు, ఎలా చూసుకున్నారో చూపిస్తే వీడియోలో చూసేయండి. డ్యూటీలు ఏమైనా ఉంటాయని చెప్పేసి తెల్లారితో 9 గంటల లేచి రెడీ అయ్యా. వాళ్ళు 31st నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసి తెల్లారితో నిద్రపోయారు. 12 గంటలకు లేచి చాయ్ తీసుకుని వచ్చి ఇచ్చారనమాట. పాలు యాలకులు వేసేసి బాగా కాంచుతారనమాట. చాయ్ బలం ఉంటుంది. కోయిట్ వాళ్ళు షుగర్ చాలా తక్కువ యూస్ చేస్తారు అనమాట. మనకు కావాలంటే సపరేట్ గా వేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 పైన భోజనం చేసే టైంలో టిఫిన్ చేసేసాము. మా కోయిట్ వాళ్ళు ఒక పూట అన్నది తిని చాయ్ కావాలి తాగుతూ అడ్జస్ట్ అయిపోతారు. కానీ మనకు మాత్రం రైస్ తినకపోతే కడుపు నిండదు. ఇంట్లో కోయిటి పిల్లల కోసం పని మనుషుల కోసం పిలిపిన అమ్మాయి చికెన్ నాగెట్స్ ఉలగడ్లు చేసి కుబూస్ లోపలైతే పెట్టించింది. మధ్యలో టమోటా కెచప్ వేసేసరికి తీగా ఉందన్నమాట. 12 గంటలకు టిఫిన్ చేసాము. సాయంత్రం 4 గంటలకు ఇట్లా చికెన్ నాగెట్స్ అవి పెట్టించారు. తినేసాం. ఇంట్లో పని మనిషి బాగాలేదని వాళ్ళకి హాస్పిటల్ దొరుకుని వచ్చాం అనమాట. సౌదీ బార్డర్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏరియాలోనే హాస్పిటల్ ఉంది. సివిల్ ఐడి ఇచ్చి 1 దినార్ పే చేసామంటే ఎవరికైనా చూస్తారు. ఇంట్లో మా మేడం వాళ్ళ చెల్లెలు డ్రైవర్ కి నాకు 2 బాక్సులు అయితే ఫుడ్ ఇచ్చారు. నైట్ 12 గంటలకి అట్లా కునాఫా తీసుకుని వచ్చి ఇచ్చారనమాట. నేను ఎన్నో సార్లు తిన్నా. ఇది కొంచెం తీపి తక్కువ ఉంటుంది, బాగుంటుంది తినడానికి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. పొద్దునే టిఫిన్ ఏం పెట్టారు. మాకు ఇచ్చిన 2 బాక్సులు ఫుడ్ ఏముందో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో ప్రొఫైల్ కింద ఉంది చూడండి. Day 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.